హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హిందీలో 2021లో వచ్చిన హసీన్ దిల్రుబా అనే మూవీకి సీక్వెల్గా వచ్చిన ఫిరాయి హసీన్ దిల్రుబా అనే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మీలో ఇంకా ఎవరైనా పార్ట్ 1 మూవీ చూడకపోతే ముందు ఆ మూవీ చూసిన తర్వాతే ఈ మూవీ చూడండి. అప్పుడే మీకు ఈ మూవీ క్లియర్గా అర్థమవుతుంది. పార్ట్ 1 మూవీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూసేయండి. మూవీ స్టార్ట్ అవగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన తాప్సియాజ్ రాణిని చూపిస్తారు. అయితే జ్వాలాపూర్లో సంఘటన జరిగిన తర్వాత రాణి ఆగ్రాకి వచ్చి ఒక ఇంట్లో రెంట్కి ఉంటూ అలాగే సొంతంగా ఒక బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ ఉంటుంది. అలా రోజులాగే రాణి ఉదయాన్నే రెడీ అయ్యి తన బ్యూటీ పార్లర్కి వెళ్ళబోగా అదే టైంకి అక్కడికి అభిమన్యు అనే డాక్టర్ వచ్చి రాణి రెంట్కు ఉండే ఇంటి ఓనర్ ఆంటీకి ప్రతిరోజులాగే ఇన్సులిన్ ఇవ్వడానికి వచ్చి రాణినే అలాగే చూస్తూ ఉండిపోతాడు. నిజానికి అభిమన్యు రాణిని ఇష్టపడుతూ ఉంటాడు, కానీ అభిమన్యుకి భయం ఎక్కువ. అందుకే రాణికి ఆ విషయం చెప్పలేకపోతూ ఉంటాడు. అలా రాణి పార్లర్కి వెళ్ళాలి అనే తొందరలో తన పార్లర్ బొమ్మలు ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళడం అభిమన్యు చూసి వాటిని తీసుకుని రాణికి ఇవ్వాలని రాణి వెళ్తున్న రిక్షా వెనకాలే తన పార్లర్ దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి వాటిని రాణికి ఇస్తాడు. అదంతా చూసిన రాణి కొంచెం షాక్ అవుతుంది. అలా రాణి అభిమన్యుతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే తన పార్లర్కి కస్టమర్స్ రావడంతో అభిమన్యుతో 10 నిమిషాలు వెయిట్ చేయి వస్తా అని పార్లర్లోకి వెళ్ళి కస్టమర్స్తో బిజీ అయిపోతుంది. అయితే మరో పక్క అభిమన్యు రాణి కోసం సాయంత్రం దాకా వర్షం పడుతున్నా సరే అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా అప్పుడే షాప్ నుంచి బయటికి వచ్చిన రాణి వర్షంలో వెయిట్ చేస్తున్న తనని చూసి వెంటనే తన దగ్గరికి వెళ్ళి నీ విషయమే మర్చిపోయాను అని సారీ చెప్తుంది. అప్పుడే అభిమన్యు రాణితో ఈ ఫ్రైడే సాయంత్రం మనం మూవీకి వెళ్దామా అని అడుగుతూ ఉండగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అటుగా ఆ రోజు జ్వాలాపూర్లో నీల్ డెడ్ బాడీ అండ్ తన చేయి కట్ చేసుకుని గ్యాస్ లీక్ చేసి పేల్చేసి నదిలోకి దూకి చనిపోయాడు అనుకుంటున్న రిషబ్ వెళ్ళడం రాణి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అభిమన్యుతో మూవీకి ఓకే అని చెప్పి జ్వాలాపూర్లో జరిగింది గుర్తు చేసుకుంటుంది. అలా జ్వాలాపూర్లో ఆ సంఘటన జరిగిన తర్వాత అక్కడి నుంచి రాణి అండ్ రిషబ్ ఆగ్రాకి పారిపోయి వచ్చి అందరికీ తెలిసేలా కాకుండా ఇద్దరు కలవకుండా కేవలం అప్పుడప్పుడు మాత్రమే కలుస్తూ ఎవరి జీవితాలు వారు గడుపుతూ ఉన్నట్లు ఉంటారు. ఎందుకంటే రిషబ్ అందరి దృష్టిలో చనిపోయినట్లు నమ్మించి ఉంటాడు కాబట్టి. అంతేకాక ఇన్స్పెక్టర్ కిషోర్ ఇంకా కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటాడు కాబట్టి. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి రాణి అండ్ రిషబ్ ప్లాన్ ఏంటంటే ఇక్కడి నుంచి థాయిలాండ్కి వెళ్ళిపోయి అక్కడ వారి గురించి ఎవరికి తెలియదు కాబట్టి ఇద్దరు కలిసి అక్కడ హ్యాపీగా ఉండాలి అనుకుంటారు. అందుకే రిషబ్ సీక్రెట్గా ఉంటూ ఒక ట్రావెల్ ఏజెంట్కి కొంత డబ్బు ఇచ్చి పాస్పోర్ట్స్ రెడీ చేయిస్తూ ఉంటాడు. అయితే ఏజెంట్ రిషబ్తో పాస్పోర్ట్స్ రెడీ అవ్వడానికి ఇంకా 2 నెలల సమయం పడుతుంది అని చెప్పడంతో అప్పటిదాకా ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. రిషబ్ అదే విషయం రాణికి చెప్పగా ఇంకా 2 నెలలు ఇలా ఇద్దరం ఒకరికొకరు తెలియని వారిలా యాక్టింగ్ చేయాలా అని అప్సెట్ అవుతుంది. అందుకే రిషబ్ ఎవరికి అనుమానం రాకుండా అప్పుడప్పుడు మాత్రమే దూరం నుండి రాణిని కలిసి మాట్లాడి వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు రాణి రిషబ్ని కలిసి ఈ రోజు ఇంటి ఓనర్ ఒక ఫంక్షన్కి వెళ్ళింది, ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను, సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళిపోతుంది. మరో పక్క ఈరోజు ఫ్రైడే అవడంతో అభిమన్యు సాయంత్రం థియేటర్ దగ్గరికి వెళ్ళి తను అండ్ రాణి ప్రశాంతంగా మూవీ చూడాలి అని టికెట్స్ మొత్తం తనే కొనుక్కొని రాణి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మరో పక్క ఈ విషయం మర్చిపోయిన రాణి రిషబ్ ఇంటికి రాగానే ఇద్దరూ ఇంటిమేట్ అయి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కాసేపటికి రిషబ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇంటి ఓనర్ ఇంటికి వస్తుంది. దాంతో రాణి తనకి హెయిర్ డై వేస్తూ ఉండగా సినిమా టైం ఆగిపోవడంతో 3 గంటలు అక్కడే వర్షంలో వెయిట్ చేసిన అభిమన్యు రాణి ఇంటికి వస్తాడు. అభిమన్యుని చూసిన రాణికి మూవీ విషయం గుర్తొచ్చి అభిమన్యు దగ్గరికి వచ్చి సారీ చెప్పి ఫీల్ అవుతుంది. అభిమన్యు రాణితో కనీసం నెక్స్ట్ ఫ్రైడే అయినా నాతో మూవీకి వస్తారా అని అడగ్గా దానికి రాణి వస్తా అని చెప్తుంది. తర్వాత రోజు రాణి రిషబ్ని కలిసి అభిమన్యు గురించి చెప్పగా అదంతా విన్న రిషబ్ కూడా నవ్వి తనది పిచ్చి ప్రేమ అనుకుంటా అయినా కానీ తనకి కొంచెం దూరంగా ఉండు, అదే తనకి కూడా మంచిది అంటాడు. ఇదిలా ఉంటే రిషబ్ కూడా ఒక రెంట్ హౌస్లో ఉంటాడు. అయితే ఆ ఇంటి ఓనర్ అయిన హ్యాండిక్యాప్డ్ అమ్మాయి పూనం రిషబ్ని ఇష్టపడి తనకి దగ్గర అవ్వాలని ట్రై చేస్తూ ఉంటుంది, కానీ రిషబ్ తనని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఒక రోజు రిషబ్ అండ్ రాణి ఒకే మార్కెట్కి వెళ్ళి ఒకరిని మరొకరు చూసుకుంటూ ఫోన్స్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకి ఒక దొంగ రాణి బ్యాగ్ లాక్కొని పారిపోవడం రిషబ్ చూసి ఆ దొంగను పట్టుకోవడానికి తన వెంట పరిగెడతాడు. అలా కొంత దూరం పరిగెత్తిన దొంగకి ఎదురుగా పోలీస్ జీప్లో ఇన్స్పెక్టర్ కిషోర్ రావడం చూసి దొంగ మరొక దారిలో పరిగెత్తగా ఇన్స్పెక్టర్ కిషోర్ని చూసిన రిషబ్ కూడా షాక్ అయ్యి తను కూడా మరొక దారిలో పరిగెడతాడు. ఇంకా రాణి కూడా దూరం నుంచే ఇన్స్పెక్టర్ కిషోర్ని చూసి జరిగిన ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకొని తను కనబడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఈ పోలీస్ మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అంటే రిషబ్ అండ్ తనకి ప్రమాదం మొదలైనట్టే అనుకుంటుంది. ఇంకా అలా కాసేపటికే ఇన్స్పెక్టర్ కిషోర్ దొంగని పట్టుకుని బ్యాగ్ని ఇవ్వడానికి రాణి ఇంటికి వచ్చి రాణిని కలిసి తనతో మనం మళ్ళీ కలిసాం రాణి గారు, దేవుడు కూడా న్యాయం కోసం ఎదురు చూస్తున్నాడు
చేస్తున్నాడు అనుకుంటా మీకు ఎంతో ఇష్టమైన దినేష్ పండిత్ నవలైన కస్సోలి కా కెహర్ నేను కూడా చదివాను. క్లైమాక్స్ అదిరిపోయింది. చనిపోయినట్లు నమ్మించడానికి తన చెయ్యే నరుక్కుని బాడీ పక్కన పెట్టేశాడు తన ప్రియురాల్ని కాపాడుకోవడానికి అని చెప్పగానే అది విన్న రాణికి ఇన్స్పెక్టర్కి నిజం తెలిసిపోయింది అని ఫుల్గా భయపడిపోగా ఇన్స్పెక్టర్ తనతో అసలు ఆట ఇప్పుడే మొదలైంది, త్వరలోనే ముగిస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రాణి రిషబ్ని కలిసి జరిగిందంతా చెప్పగా దానికి రిషబ్ నువ్వేం భయపడకు, తను నేను భయపెట్టడానికి మాత్రమే అలా మాట్లాడాడు కానీ తన దగ్గర మనమే చేశామన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు అని, ఒకవేళ పోలీసులేని పోలీస్ స్టేషన్కి పిలిచి ఎలాంటి ప్రశ్నలు అడిగినా సరే భయపడకుండా సమాధానాలు చెప్పు, అప్పుడే వరకు నీ మీద అనుమానం పోతుందని ధైర్యం చెప్తాడు. ఇంకా రాణి ఎక్కడికి వెళ్ళినా సరే తనని పోలీస్ టీం దూరం నుండి ఫాలో అవటం రాణి కూడా గమనిస్తుంది. తర్వాత రోజు కొన్ని ప్రశ్నలు అడగడానికని రాణిని పోలీస్ స్టేషన్కి పిలుస్తారు. అలా రాణి పోలీస్ స్టేషన్కి వెళ్ళగా ఇన్స్పెక్టర్ కిషోర్ తనతో ఈ కేసుని మరొక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్కి అప్పగించాము అని, ఇక ఈ కేసుని తనే డీల్ చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోగా అప్పుడే అక్కడికి డిఎస్పీ మృత్యుంజయ్ యాస్ మోంటూ అనే పోలీస్ ఆఫీసర్ వచ్చి రాణితో మాట్లాడతాడు. ఇక్కడే రాణికి తెలిసే ఒక విషయం ఏంటంటే మోంటూ చనిపోయిన నీల్కి మావయ్య అని, నీల్ అంటే మోంటూకి చాలా ఇష్టమని, అందుకే ఈ కేసుని మోంటూ టేకప్ చేసి ఉంటాడు. ఇది తెలిసి రాణి మరింత టెన్షన్ పడుతుంది. అప్పుడే మోంటూ రాణితో రిషబ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, వాడు ఏమేం చేయగలడో కూడా తెలుసు, అయినా నువ్వు ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగానే ఆగ్రాకి వచ్చి ఉంటున్నావంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు, నాకెందుకో రిషబ్ కూడా బ్రతికే ఉన్నాడు అని, తను కూడా ఇక్కడే ఆగ్రాలో ఉన్నాడనిపిస్తుంది, అన్ని నిజాలు త్వరలోనే కనిపెడతా, అలాగే రిషబ్ కనిపిస్తే ఒక మాట చెప్పు, మోంటూ మామయ్య వచ్చాడు అని చెప్పు అని రాణిని అక్కడి నుంచి పంపిస్తాడు. రాణి అక్కడి నుండి వెళ్ళిపోయాక మోంటూ అక్కడి పోలీస్ టీంతో రాణి పార్లర్ నుండి ఇంటి దాకా ఉన్న ఏరియా మొత్తం రిషబ్ కోసం వెతకమని చెప్తాడు. దాంతో పోలీస్ టీం రిషబ్ ఫోటో పట్టుకొని ఆ ఏరియా మొత్తం తిరుగుతూ రిషబ్ ఫోటో వారికి చూపిస్తూ తనని చూసారా అని అడుగుతూ ఉంటారు. అలాగే పోలీస్ టీం రిషబ్ థాయిలాండ్కి వెళ్ళడం కోసం డబ్బు కట్టిన ఆ ట్రావెల్ ఏజెంట్ని కూడా అరెస్ట్ చేస్తారు. అదంతా దూరం నుండి చూసిన రిషబ్ ఫుల్గా భయపడిపోతాడు. తర్వాత రోజు పోలీస్ టీం రిషబ్ని వెతుక్కుంటూ రిషబ్ రెంట్కి ఉండే పూనం ఇంటికి వచ్చి పూనంకి రిషబ్ ఫోటో చూపించి తనని ఎప్పుడైనా చూసారా అని అడగ్గా పూనం వారితో 2 నిమిషాలు ఆగమని చెప్పి రిషబ్ ఉండే రూమ్లోకి వెళ్ళి ఆ విషయం అంతా చెప్పి ఇప్పుడు నేను పోలీసులకు నీ గురించి చెప్పకూడదు అంటే నాకు కావాల్సిన దానికి నువ్వు ఓకే చెప్పాలి అనగా రిషబ్కి మరో దారి లేక నువ్వేం చెప్పినా వింటాను అని చెప్పడంతో పూనం మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి చూడలేదు అని చెప్పాక నుంచి పంపుతుంది. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన రిషబ్ అదే రోజు రాత్రి సీక్రెట్గా రాణి ఇంటికి వెళ్ళి తనని కలిసి తనతో పోలీసులు మనం థాయిలాండ్కి వెళ్లేందుకు డబ్బు కట్టిన ఆ ట్రావెల్ ఏజెంట్ని కూడా అనుమానంతో అరెస్ట్ చేశారు, ఈ రోజు మా మోంటూ మామయ్య టీం నన్ను వెతుకుంటూ మా ఇంటి దాకా వచ్చారు, అది అడ్వాంటేజ్గా తీసుకుని మా ఇంటి ఓనర్ పూనం నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, ఇన్ని టెన్షన్స్ నేను భరించలేకున్నా మోంటూ మామయ్య నన్ను పట్టుకునేదాకా వదలడు, అందుకే నీల్ని చంపింది తనే అని ఒప్పుకొని ఈ కేసు నా మీద వేసుకుని సరెండర్ అవుతా అనగా దానికి రాణి నువ్వు చెయ్యి పోగొట్టుకుంది, మనం ఇన్ని రోజులు ఇంత కష్టపడింది దీనికోసమేనా, నువ్వేం సరెండర్ అవ్వాల్సిన పని లేదు, మనం కలిసి ఉంటున్నామని మోంటూ మామయ్య అనుకోకూడదు, అంతేగా మనం కలిసి ఉండట్లేదు అని తనకి ప్రూవ్ చేస్తే ఇంక తను నీ జోలికి రాడు, దానికోసం నా దగ్గర ఒక ఐడియా ఉంది, నా మీద నమ్మకం ఉందిగా నీకు అనగా దానికి రిషబ్ ఉంది అంటాడు. నెక్స్ట్ సీన్లో థియేటర్ దగ్గర వెయిట్ చేస్తున్న అభిమన్యు దగ్గరికి రాణి వచ్చి మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. అది విన్న అభిమన్యు షాక్ అయ్యి నాకు మీరంటే ప్రాణం, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను, మరి మీరు అని అడగ్గా దానికి రాణి నేను నా భర్త రిషబ్ని మాత్రమే ప్రేమించా, ఇప్పుడు నిన్ను ప్రేమించలేను, ఒకవేళ పెళ్ళయ్యాక ప్రేమ పుట్టవచ్చేమో అని చెప్తుంది. అది విన్న అభిమన్యు పెళ్లికి ఓకే చెప్తాడు. దాంతో వారి పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. తర్వాత రాణి ఇదే విషయం రిషబ్ని కలిసి చెప్పగా అది విన్న రిషబ్కి రాణి ఐడియా అస్సలు నచ్చదు. అదే విషయం రాణికి చెప్పగా దానికి రాణి మోంటూ మామయ్య మన నుంచి డైవర్ట్ అయ్యి కేసు వదిలేయాలి అంటే ఇలా చేయక తప్పదు అంటుంది. దాంతో రిషబ్ సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా రాణి అండ్ అభిమన్యుల పెళ్లి రోజు ఆ పెళ్లికి రిషబ్ కూడా వస్తాడు అని డిఎస్పీ మోంటూ అండ్ ఇన్స్పెక్టర్ కిషోర్ కూడా వచ్చి రిషబ్ వస్తే అరెస్ట్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటారు. రాణి కూడా రిషబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా రిషబ్ బ్యాండ్ వాళ్ళ డ్రెస్లో అక్కడికి వచ్చి రాణిని చూసి పెళ్ళయ్యాక ఎవరికి కనబడకుండా సీక్రెట్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా పెళ్ళైపోయాక అదే రోజు రాత్రి శోభనం గదిలో అభిమన్యు రాణికి దగ్గర అవ్వాలి అని చూడగా రాణి తనని ఆపి తను ఇంకా దీనికి రెడీగా లేనని, నీ మీద ప్రేమ మొదలయ్యాకే ఇద్దరం కలుద్దామని, అప్పటిదాకా ఫ్రెండ్స్గా ఉందాం అనడంతో రాణి అంటే పిచ్చి ప్రేమ ఉన్న అభిమన్యు దానికి ఓకే అని చెప్తాడు. ఆ రోజు నుండి అభిమన్యు రాణిని ప్రేమగా చూసుకుంటూ తనకి అన్నింట్లో హెల్ప్ చేస్తూ ఎలాగైనా రాణికి తన మీద ప్రేమ కలిగేలా చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అభిమన్యు రాణితో ఏ విషయం గురించి మాట్లాడినా సరే రాణి ఆ విషయంలో తన భర్త రిషబ్నే జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అదంతా చూస్తున్న అభిమన్యుకి రాణి ఇప్పటికీ కూడా రిషబ్ని మర్చిపోలేక ఇంకా తననే తలుచుకుంటూ ప్రేమిస్తుందని అర్థమవుతుంది. ఇదిలా ఉంటే మరో పక్క పూనం రిషబ్తో తను చెప్పినట్టు వినకపోతే తన గురించి
గురించి పోలీసులకు చెప్తా అని తనతో ఇంటిమేట్ అవ్వాలని రిషబ్కి ముద్దు పెడుతూ ఉండగా అదే టైంకే రిషబ్ని కలవడానికి ఆ ఇంటి దగ్గరికి వచ్చిన రాణి చూసి షాక్ అయ్యి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రిషబ్ తనని మోసం చేస్తున్నాడని డౌట్ వస్తుంది. అలాగే చాలా బాధపడుతుంది. రాణి చూసి వెళ్ళడం గమనించిన రిషబ్ తర్వాత రాణిని కలిసి అది తను కావాలని చేయలేదు అని నా గురించి పోలీసులకి చెప్తా అని బ్లాక్మెయిల్ చేయడంతో అలా జరిగిందని ఎంత చెప్పినా సరే రాణి మాత్రం చాలా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి రాణి అదే ఆలోచిస్తూ ఫుల్గా డ్రింక్ చేస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అభిమన్యు వచ్చి ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నారని అడగ్గా మందుమత్తులో ఉన్న రాణి అభిమన్యుకి అన్ని నిజాలు చెప్పేస్తుంది. రాణి చెప్పిందంతా విన్న అభిమన్యుకి రాణి భర్త రిషబ్ ఇంకా బ్రతికే ఉన్నాడని అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయం అభిమన్యు రాణి దగ్గరికి వచ్చి నాకు అన్ని నిజాలు తెలిసాయి, నన్ను రిషబ్ దగ్గరికి తీసుకెళ్ళండి అనడంతో రాణి అభిమన్యుని రిషబ్ దగ్గరికి తీసుకెళ్తుంది. అలా ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. అప్పుడే అభిమన్యు రిషబ్తో మీ ఇద్దరు త్వరగా థాయిలాండ్కి వెళ్ళిపోండి, ఎందుకంటే పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు అని, మీరు థాయిలాండ్కి వెళ్లేందుకు కావాల్సిన పాస్పోర్ట్లు రెడీ చేసి నేను మీకు హెల్ప్ చేస్తా అంటాడు. అది విన్న రిషబ్ అసలు నువ్వు మాకెందుకు హెల్ప్ చేస్తున్నావు అని అడగ్గా దానికి అభిమన్యు ఎందుకంటే రాణి మిమ్మల్ని ప్రేమిస్తుంది, నేను రాణిని ప్రాణంగా ప్రేమిస్తున్నా, అందుకే తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా, ఒకవేళ ఫ్యూచర్లో రాణికి నా మీద కొంచెమైనా ప్రేమ పుట్టవచ్చుగా అంటాడు. అభిమన్యు అలా మాట్లాడడం రిషబ్కి నచ్చదు. ఇంకా పాస్పోర్ట్లు రెడీ అవ్వడానికి 2 రోజులు పడుతుంది అని, అప్పటిదాకా పోలీసులు రిషబ్ని కనిపెట్టకుండా ఉండాలి అని అభిమన్యు రిషబ్ని తన క్లినిక్కి తీసుకెళ్లి అక్కడే సేఫ్గా ఉండమని చెప్పి తర్వాత ఇంటికి రాగా రాణి అభిమన్యుని చూసి తనని మోసం చేసేందుకు సారీ చెప్తుంది. దానికి అభిమన్యు ఏం పర్లేదు, కనీసం చివరిసారి నాతో మూవీకి వస్తారని అడగ్గా దానికి రాణి కూడా ఓకే అని చెప్తుంది. అప్పుడే రిషబ్ కోసం అభిమన్యు టిఫిన్ తీసుకుని క్లినిక్ దగ్గరికి బయలుదేరుతాడు. మరోపక్క రిషబ్ ఉన్న ప్లేస్ కనుక్కుని అక్కడికి పూనం వచ్చి తనతో ఇంటిమేట్ అవ్వకపోతే పోలీసులకు నీ గురించి చెప్తా అని బ్లాక్మెయిల్ చేస్తుంది. దాంతో రిషబ్ తనతో నేను ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నాకు ఒక నెల రోజులు టైం ఇవ్వు, అప్పుడు నేనే నీ దగ్గరికి వస్తాను అని నచ్చి చెప్పి అక్కడి నుంచి పంపుతాడు. అలా కాసేపటికే రిషబ్ ఉన్న క్లినిక్ దగ్గరికి ఒక వ్యక్తి రాగా రిషబ్ తనతో ఏమీ మాట్లాడాడు. ఇంకా తర్వాత అక్కడికి అభిమన్యు వచ్చి రిషబ్కి టిఫిన్ ఇస్తాడు. అయితే అభిమన్యుకి అక్కడ పూల వాసన రావడంతో రిషబ్ని ఇక్కడికి ఎవరైనా ఆడవారు వచ్చారా అని అడగ్గా దానికి రిషబ్ పూనం వచ్చింది అని పూనం గురించి అంతా చెప్తాడు. అదంతా విన్న అభిమన్యు నవ్వి పూనం గారు మీ వెనక, మీరేమో రాణి గారి వెనక, నేను రాణి గారి వెనక, రాణి గారేమో మీ వెనక, ఇక్కడ అందరూ ఎవరో ఒకరి వెనుక పడుతూనే ఉన్నారు, పోనీ మీరు యూ టర్న్ తీసుకుని పూనం గారి దగ్గరికి, తర్వాత రాణి నా దగ్గరికి వస్తే స్టోరీ ఎండ్ అవుతుంది కదా అనగా అది విన్న రిషబ్కి చాలా కోపం వస్తుంది. దాంతో అభిమన్యు నేను జోక్గా అన్నాను అని అక్కడి నుంచి వెళ్ళబోతూ అక్కడే చెప్పుల గుర్తులో ఉన్న బురద చూసి ఇక్కడికి ఇంకా ఎవరైనా వచ్చారా అని అడగ్గా దానికి రిషబ్ ఎవరు రాలేదు అంటాడు. దానికి అభిమన్యు మీరు అబద్ధం చెప్తున్నారు, నేను ఆ లల్లన్కి ఎన్నోసార్లు చెప్పాను చెప్పులు క్లినిక్ బయట వదిలి లోపలికి రమ్మని, ఈ బురద రాజగిరి అడవుల్లో మాత్రమే ఉంటుంది, ఆ ప్లేస్ నుండే నేను ఒక ప్రత్యేకమైన పాముని తెప్పించాను, అది కాటేయడం వల్లే నా ఫ్యామిలీ మొత్తం చనిపోయారు, లల్లన్ మీకు అంతా చెప్పి ఉంటాడు కదా, నేను ఆ పాముని 4 రోజులుగా ఆకలితో ఉంచాను, ఎందుకంటే ఆకలి అండు కోపంతో ఉన్నప్పుడు కాటేస్తే దాని కూరలు మరింత లోతుగా దిగుతాయి అంటాడు. అదంతా విన్న రిషబ్కి అభిమన్యు తనని చంపాలి అనుకుంటున్నాడని అర్థమయ్యి తన మీద అటాక్ చేయబోగా అభిమన్యు రిషబ్ని వెనక్కి తోసి ఆ రూమ్ డోర్స్ లాక్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో అభిమన్యు రాణిని యమునా నదిలో బోట్లో తీసుకెళ్తూ రాణితో ఈ యమునా నదిలో చాలా మొసళ్ళు ఉన్నాయంట, ఒకవేళ ఇందులో మనం పడిపోతే మన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని చెప్పగా అది విన్న రాణి ఫుల్గా భయపడిపోతుంది. అప్పుడే అభిమన్యు రాణితో నాకు మోసం చేసే వాళ్ళంటే అస్సలు నచ్చదు, మా బాబాయ్ మా నాన్నగారిని చాలా మోసం చేశాడు, ఆయన బిజినెస్ మొత్తం కాజేశాడు, దానికి బదులుగా నేను మా బాబాయ్ కుటుంబం మొత్తాన్ని చంపేశాను, నేను మిమ్మల్ని కూడా చాలా నిజాయితీగా ప్రేమించాను, కానీ మీరు కూడా నన్ను సరే మీరు చివరిసారిగా ఒక నిజం చెప్పండి, మీకు ఒక్కసారైనా అనిపించలేదా మన ఇద్దరం కలిసి ఉండవచ్చు అని అడగ్గా దానికి రాణి వేరే పరిస్థితుల్లో అంటే నా జీవితంలో రిషబ్ లేకపోయి ఉంటే మన ఇద్దరం కలిసి ఉండేవాళ్ళమని చెప్తుంది. అది విన్న అభిమన్యు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రాణిని అక్కడ నుండి మళ్ళీ ఇంటికి తీసుకుని వస్తాడు. అప్పుడే అభిమన్యు రాణితో నీలాగే నేను కూడా దినేష్ పండిత్ రాసే క్రైమ్ నవలలకి పెద్ద ఫ్యాన్ని అని తన దగ్గర ఉన్న పండిత్ నవలలన్నీ చూపిస్తాడు. నా చిన్నతనంలోనే నా పేరెంట్స్ చనిపోయారు, తర్వాత నన్ను నా బాబాయ్ ఫ్యామిలీనే పెంచింది, కానీ తర్వాత నా బాబాయ్ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక పాము కరవడంతో చనిపోయారు, నిజానికి ఆ పాముని వదిలి చంపించింది నేనే, ఎందుకంటే మా నాన్నని మా బాబాయే బిజినెస్లో మోసం చేసి చనిపోయేలా చేశారు, అందుకే నా బాబాయ్ ఫ్యామిలీని చంపి రివెంజ్ తీర్చుకున్నాను, తర్వాత ఇంకా నా జీవితంలో ఎవ్వరూ లేక ఒంటరివాడిగా పెరిగి పెద్దయ్యాను, అయితే ఒకసారి ఒంటరితనాన్ని భరించలేక చనిపోవాలని కూడా ట్రై చేశాను, కానీ ఆ దేవుడు ఎందుకు నన్ను బ్రతికించాడు, అయితే నా క్లినిక్లో మిమ్మల్ని మొదటిసారి చూడగానే ఆ దేవుడు నన్ను ఎందుకు బ్రతికించాడో అర్థమైంది, మీతో
ప్రేమలో పడిపోయా, ప్రాణంగా ప్రేమించాను. మీకు ఇష్టమనే నేను కూడా పండిత్ నవలలు చదవడం స్టార్ట్ చేశా. కానీ ఇప్పుడు మీరు నన్ను కూడా మోసం చేశారు. పండిత్ నవలలో నాకు ఇష్టమైనది రివెంజ్ ఆఫ్ స్నేక్ అనగా అది విన్న రాణి భయపడి అక్కడి నుంచి పారిపోబోగా అభిమన్యు తనని తోయడంతో రాణి తలకి గాయమవుతుంది. అయినా కానీ అభిమన్యు నుండి తప్పించుకొని పారిపోయి పోలీస్ స్టేషన్కి వచ్చి నా భర్త నుండి నన్ను రక్షించండి అని డిఎస్పీ మోంటూని రిక్వెస్ట్ చేస్తుంది. దానికి మోంటూ నువ్వు ఇప్పుడు ఇక్కడ సేఫ్గానే ఉన్నావు కదా, ఇంకా ఎవరిని రక్షించాలి అని అడగ్గా దాంతో రాణికి మరో దారి లేక మీరు ఇప్పుడు అభిమన్యుని పట్టుకోకపోతే తను రిషబ్ని చంపేస్తాడు, రిషబ్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పడంతో అది విన్న మోంటూకి రిషబ్ బ్రతికే ఉన్నాడని క్లారిటీ వచ్చి కిషోర్ అండ్ టీంతో అక్కడికి వెళ్ళి రాణి ఇద్దరు భర్తల్ని అరెస్ట్ చేసి తీసుకురమ్మని చెప్పడంతో కిషోర్ టీం అక్కడికి వెళ్తారు. కానీ అక్కడ అభిమన్యు గాని రిషబ్ గాని ఇద్దరూ ఉండరు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి పోలీసులకి సిటీ అవుట్స్కట్స్ లో ఒక వ్యాన్ తో పాటు కాలిపోయిన 2 డెడ్ బాడీస్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు వెంటనే అక్కడికి రాణిని కూడా తీసుకుని వెళ్తారు. అయితే ఆ కాలిపోయిన ఒక డెడ్ బాడీని చూసిన రాణి తన పక్కనే ఉన్న ఐడి కార్డ్ అండ్ క్లినిక్ సూట్ కేసు చూసి అది అభిమన్యు డెడ్ బాడీ అని చెప్తుంది. అయితే మరొక డెడ్ బాడీ పక్కన ఉన్న హ్యాండ్ సపోర్ట్ స్టిక్ ద్వారా అది పూనం డెడ్ బాడీ అని తెలుస్తుంది. అయితే ఈ 2 హత్యల వెనక రాణి హస్తం కూడా ఉంది అనే అనుమానంతో తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి రిషబ్ ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడగ్గా తనకి తెలియదు అని చెప్తుంది. దాంతో మోంటూ ఎలాగైనా రాణి ద్వారా రిషబ్ని పట్టుకోవాలి అని లేడీ కానిస్టేబుల్తో రాణిని రక్తం వచ్చేలా కొట్టించి అది వీడియో రికార్డ్ చేసి పోలీసులు రాణిని బాగా దెబ్బలు తినేలా కొడుతున్నారు అని ఆ వీడియో వైరల్ అయ్యేలా చేస్తారు. ఎందుకంటే రిషబ్ ఎక్కడ ఉన్నా సరే వీడియో చూసి పోలీసులకి సరెండర్ అవుతాడు అని. అలా మోంటూ ప్లాన్ ప్రకారమే పోలీసులు రాణిని టార్చర్ చేస్తున్న వీడియో చూసిన రిషబ్ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి అందులో పోలీసులతో నేను 3 రోజుల తర్వాత రాత్రి యమునా నది మీద ఉన్న రైల్వే బ్రిడ్జి మీద అక్కడే నేను మీకు సరెండర్ అవుతాను, కానీ నేను సరెండర్ అయ్యే ముందు రాణిని ఒంటరిగా నా దగ్గరికి పంపండి, తనతో మాట్లాడాక సరెండర్ అవుతా అని ఆ వీడియో మోంటూ అండ్ మీడియాకి పంపుతాడు. ఈ విషయం తెలిసిన రాణి కూడా చాలా బాధపడుతుంది, ఎందుకంటే ఇదంతా తన వల్లే అని. నెక్స్ట్ సీన్లో అలా 3 రోజుల తర్వాత రిషబ్ రాత్రి ఆ రైల్వే బ్రిడ్జి మీదకి వస్తాడు. ఇంకా అప్పటికే మోంటూ తన టీంతో అక్కడికి చేరుకుని ఉంటాడు. రాణి రిషబ్ని చూడగానే తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నువ్వు సరెండర్ అవ్వకు, మనం పారిపోదాం అంటుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా మోంటూ అండ్ టీం రిషబ్ని పట్టుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ పోలీసులో కలిసిపోయిన ఒక వ్యక్తి ఒంటరిగా రాణి అండ్ రిషబ్ వైపు నడుచుకుంటూ ముందుకు వెళ్తాడు. తనని చూస్తున్న పోలీసులకు కూడా చీకట్లో అతను ఎవరో అర్థం కాదు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అతను ఎవరో కాదు, అభిమన్యు. అంటే అభిమన్యు ఇంకా చనిపోలేదన్నమాట. అలా అభిమన్యు వారి దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న గన్ వారికి గురిపెట్టి మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేశారు, మోసం చేస్తే నేను భరించలేను అని చెప్తూ ఉండగా అదంతా చూస్తున్న పోలీసులు అభిమన్యుతో వారిని షూట్ చేయకు అని ఎంత చెప్పినా సరే వారి మాట వినకుండా వారిని షూట్ చేయబోగా రిషబ్ తనని అటాక్ చేస్తాడు. అలా వారి మధ్యలో గొడవ జరిగి ముగ్గురు బ్యాలెన్స్ తప్పి యమునా నదిలో పడిపోతారు. వెంటనే బ్రిడ్జి పైకి చేరుకున్న మోంటూ అండ్ టీం నదిలోకి చూడగా ఆ ముగ్గురి ఆచూకీ కనిపించకపోవడంతో నదిలోని ముసళ్ళు వారిని తినేసి ఉంటాయని ఇంకా వారికి చావు తప్పదు అనుకుంటారు. అయితే డిఎస్పీ మోంటూకి మాత్రం వారు ఇంకా బ్రతికే ఉన్నారు అనే అనుమానంతో ఆ నదిలో సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఎంత వెతికినా సరే ఆ నదిలో ముగ్గురు డెడ్ బాడీస్ దొరకవు. కానీ రిషబ్ ప్లాస్టిక్ చేయి దొరుకుతుంది. దాంతో అందరూ నదిలోని ముసళ్ళే వారిని తినేసి చంపేసి ఉంటాయని ఫిక్స్ అవుతారు. కానీ మోంటూ మాత్రం ఇప్పటికి కూడా అది నమ్మడు. రాణి రిషబ్ అండ్ అభిమన్యుల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ అలాగే ఆ ముగ్గురి ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్, అభిమన్యు క్లినిక్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా మోంటూకి చాలా నిజాలు తెలుస్తాయి. తర్వాత రోజు మోంటూ తన సీనియర్ ఆఫీసర్స్ని కలిసి వారికి తను తెలుసుకున్నదంతా చెప్తూ ఆ రోజు రాత్రి అభిమన్యు అండ్ రాణి బోటింగ్ చేసి ఇంటికి వచ్చాక అలా కాసేపటికే వారి ఇంట్లోకి రిషబ్ కూడా వెళ్ళిన సీసీటీవీ వీడియో చూపించి వీళ్ళ ముగ్గురు కలిసి ఒక పక్క ప్లాన్ ప్రకారమే ఆ రోజు ఉదయం క్లినిక్ దగ్గరికి వచ్చిన పూనమండు లల్లన్ని చంపి వ్యాన్లో వారి డెడ్ బాడీస్ పెట్టి కాల్ చేశారు అని. నిజానికి రాణి రిషబ్ అభిమన్యు చనిపోవడం వల్ల ఎవరికి ఎక్కువ లాభం అంటే 200% ఈ ముగ్గురకే. ఎందుకంటే ఆ ముగ్గురు ప్రాణాలతో ఉంటే జైల్లో ఉండాల్సిన వారు ఎలా అంటే రాణి ముందే జైలుకి చేరుకుంది, ఇంకా రిషబ్ నీల్ని చంపిన కేసులో జైలుకి వెళ్ళేవాడు, ఇంకా అభిమన్యు తన బాబాయ్ ఫ్యామిలీని పాముతో కరిపించి చంపడం వల్ల తను కూడా జైలుకి వచ్చేవాడు అని. ఇంకా అలాగే అభిమన్యుకి పాము తెచ్చి ఇచ్చిన లల్లన్ ఎప్పుడూ తనని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవాడు. అందుకే డబల్ మర్డర్స్ రోజు క్లినిక్కి వచ్చిన లల్లన్ని చంపేశాడు అని, ఇంకా రిషబ్ని బ్లాక్మెయిల్ చేస్తున్న పూనంని కూడా ఆ రోజు క్లినిక్ దగ్గరికి వచ్చినప్పుడు చంపేశాడు అని. తర్వాత వ్యాన్లో వారి డెడ్ బాడీస్ పెట్టి లల్లన్ బాడీ పక్కన అభిమన్యు తన ఐడి కార్డ్ అండ్ సూట్ కేసు పెట్టి పక్కా ప్లాన్ ప్రకారం చేశారు. అయితే ఆ ముగ్గురు తప్పించుకోవడానికి రైల్వే బ్రిడ్జి ఎందుకు ఎంచుకున్నారో అర్థం కావటం లేదు అని చెప్తాడు. ఇంకా అలాగే రాణి తనని తన భర్త చంపేశాడు అని పోలీస్ స్టేషన్కి వచ్చిన రోజు రిషబ్ అండ్ అభిమన్యు బైక్ మీద వెళ్ళిన వీడియో కూడా చూపిస్తారు. అదంతా విన్న
ఆఫీసర్స్ మోంటూతో ఈ కేసుని నువ్వు మరీ పర్సనల్గా తీసుకున్నావు, అందుకే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఆ నదిలోని ముసళ్ళు వారిని ఎప్పుడో తినేసి ఉంటాయి. వాళ్ళు నిజంగా ఇదంతా ప్లాన్ ప్రకారమే చేసి ఉంటే ముసళ్ళు ఉన్న నదిలోకి ఎందుకు దూకేస్తారు అనగా దానికి మోంటూ దగ్గర ఆన్సర్స్ లేకపోవడంతో ఆ కేసుని క్లోజ్ చేయమని చెప్తారు. మోంటూ కూడా తన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేక కేసుని క్లోజ్ చేయాల్సి వస్తుంది. సీన్ కట్ చేస్తే అలా 6 నెలలు గడిచిపోతాయి. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే రాణి అభిమన్యుతో పాటు ఉన్నట్లు చూపిస్తారు. ఆ రోజు అలా బ్రిడ్జి పై నుండి నదిలో పడిపోయాక రాణి అండ్ అభిమన్యు ఆ ముసలి నుండి తప్పించుకొని బ్రతికి బయటపడతారు. కానీ రిషబ్ చనిపోయి ఉంటాడు. దాంతో రాణి రిషబ్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అభిమన్యు తనని సంతోషంగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క మోంటూకి ఎవరో దినేష్ పండిత్ రాసిన ది క్రొకడైల్ ట్రాప్ అనే నవలను పంపడంతో మోంటూ ఆ నవలని చూసి పండిత్ చనిపోయి చాలా కాలం అయినా సరే తన పేరు మీద ఈ నవలలు ఎవరో రాస్తున్నారని అర్థమవుతుంది. అలా మోంటూ ఆ నవలని చదవగా మోంటూ ఏదైతే వాళ్ళు ప్లాన్ చేశారు అనుకుని ఉంటాడో అదే ఆ నవలలో ఉంటుంది. నిజానికి రాణి, రిషబ్ అండ్ అభిమన్యులకి తాము ఎప్పటికీ పోలీసులకి దొరకకుండా సేఫ్గా ఉండాలి అంటే అదే పోలీసుల ముందు చనిపోయినట్టు క్రియేట్ చేయాలి అని అందుకే ఈ ప్లాన్ రెడీ చేసి ఉంటారు. నదిలో పడిపోతే ముసళ్ళు ముగ్గురిని తినేసాయి అనుకుంటారు అని. అయితే ఆ ముసళ్ళ నుండి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ ఇన్సిడెంట్ కంటే కొంత సమయం ముందే అభిమన్యు ప్లాన్ ప్రకారం ఆ బ్రిడ్జికి కొంత దూరంలోనే అధిక మొత్తంలో మాంసం నదిలో పెట్టి ఉంటాడు. దాంతో ఆ నదిలో ఉన్న ముసళ్ళు అన్ని బ్రిడ్జి కింద ఉండకుండా అటువైపుగా వెళ్ళేలా ప్లాన్ చేసి అలాగే నదిలోకి దూకిన తర్వాత ముగ్గురు ముసళ్ళు మాంసం తింటున్న ఆపోజిట్ వైపుకు వెళ్ళేలా ఒక రెడ్ బెలూన్స్ కూడా కట్టి ఉంటారు. అయితే అప్పుడే అనుకోకుండా ఒక ముసలి రిషబ్ వైపు వచ్చి అటాక్ చేసి చంపేసి ఉంటుంది. అదంతా చదివిన మోంటూకి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అంతా అర్థమవుతుంది. అయితే ఆ బుక్ చివరి పేజీలో ఈ కథ ఆసక్తికరంగా ఉంటే దీని అంతం ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది, తెలుసుకోవాలంటే వచ్చేయండి అని డేటు అడ్రస్ ఉంటుంది. అది చూసిన మోంటూ ఆ అడ్రస్కి బయలుదేరుతాడు. అదే ప్లేస్కి రమ్మని అభిమన్యుకి కూడా రాణి ఒక లెటర్ మీద రాసి పంపుతుంది. దాంతో అభిమన్యు కూడా ఆ ప్లేస్కి వెళ్తాడు. అలా అభిమన్యు అక్కడికి రాగానే రాణి తనతో ప్రాణాలు తీయటం నీకు ఒక ఆటగా మారిపోయింది కదా, లల్లన్ అండ్ పూనం వాళ్ళిద్దరిని చంపడం మన ప్లాన్లో భాగం కాదు కదా, మరి వారిద్దరిని ఎందుకు చంపావనగా దానికి అభిమన్యు లల్లన్ అండ్ పూనం ఇద్దరు రిస్కీనే, జీవితం నాకు ఒక అవకాశం ఇచ్చింది, అన్నింటినీ మర్చిపోయి మీతో జీవితం మొదలు పెట్టడానికి, అందుకే అలా చేశానగా దానికి రాణి మరి రిషబ్ని అనగా అది విన్న అభిమన్యు షాక్లో ఉండిపోతాడు. నిజానికి ఆ రోజు నదిలోకి దూకిన ముగ్గురు రెడ్ బెలూన్స్ వైపు వెళ్ళబోగా రిషబ్ ఈత కొట్టడానికి ఇబ్బంది పడతాడు. అది గమనించిన అభిమన్యు తన దగ్గరికి వెళ్ళి తనని కాపాడాలని చూసి రిషబ్ వెనకాలే ముసలి రావడం చూసి తనని కూడా చంపాలని ఫిక్స్ అయ్యి రిషబ్ చనిపోతానే రాణి తనకి దక్కుతుంది అని తన ఆర్టిఫిషియల్ చెయ్యి పీకేసి అక్కడి నుంచి రాణి వైపు వచ్చేస్తాడు. ముసలి రిషబ్ పై అటాక్ చేసి తనని చంపేస్తుంది. తర్వాత అది చూసి రాణి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అభిమన్యు ఇలా చేశాడని రాణి కలలో కూడా ఊహించి ఉండదు. అదే టైంకి అక్కడికి మోంటూ తన టీంతో వచ్చి ఇక మీ ఇద్దరి కథ ముగిసింది, ఇద్దరు జైలుకి వెళ్లాల్సిన సమయం వచ్చింది అనగా అప్పుడే రాణి అభిమన్యుతో నువ్వు రిషబ్ని చంపితే నేను నీ దాన్ని అవుతా అనుకున్నావు, కానీ నీకు తెలియని విషయం ఏంటంటే రిషబ్ లేని ఈ జీవితం నాకు వద్దు అని కొండపై నుండి వాటర్ ఫాల్స్లోకి దూకేస్తుంది. అది చూసిన అభిమన్యు షాక్ అవ్వగా మోంటూ అభిమన్యుని అరెస్ట్ చేసి రాణి ఇంకా చనిపోయింది అని అక్కడ నుండి తీసుకుని వెళ్తాడు. అలా అభిమన్యుని తీసుకెళ్తూ ఉండగా మోంటూతో మీకు వాటర్ ఫాల్స్ దగ్గర రాణి డెడ్ బాడీ దొరికిందా అని అడగ్గా దానికి మోంటూ లేదు అంటాడు. అది విన్న అభిమన్యు గట్టిగా నవ్వుతూ అయ్యో సార్ నేను కాదు డేంజరస్, వాళ్ళు ఈసారి కూడా వాళ్ళు తప్పించుకుంటారు అంటాడు. ఎందుకంటే రిషబ్ డెడ్ బాడీ కూడా దొరికి ఉండదు కాబట్టి. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే వాటర్ ఫాల్స్ లో దూకిన రాణి బ్రతికి ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళగా అప్పుడే అక్కడికి రిషబ్ వస్తాడు. అలా ఇద్దరు కలిసి తమ ప్లాన్ సక్సెస్ అయ్యిందని హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజానికి ఆ రోజు నదిలో అభిమన్యు రిషబ్ ని ఆ ముసలికి వదిలేసి వెళ్ళగా అప్పుడే రిషబ్ చాలా కష్టపడి తన ఆర్టిఫిషియల్ చెయ్యి సహాయంతో ఆ ముసలిని చంపి అక్కడి నుంచి తప్పించుకుని ఉంటాడు. మూవీ ఎండింగ్ లో అభిమన్యు మోంటూతో నేనే నేర్పించాను సార్ వాళ్ళకి ఈ లోకంలో బ్రతకాలి అంటే చావాలి అని, కానీ అది నా మీదే ప్రయోగించారు అనగా దానికి మోంటూ నువ్వు కాదు మీ నాన్న దినేష్ పండిత్ తన నవలల ద్వారా నేర్పించారు అనడంతో అది విన్న అభిమన్యు ఈ విషయం నీకెలా తెలిసిందని షాక్లో ఉండిపోతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.